హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ నేర్చుకుందాం. చూడటానికి కలర్ఫుల్గా ఎమ్మీగా ఉండే గుంటూరు కారం దోశ, గుంటూరు పండు మిరపకాయలతో చేసిన కారం దోశ. చూడటానికి ఎమ్మీగా ఉంది కదా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దోసపిండిని చూడండి, దోసపిండి ఎంత బాగుందో చూసారా, ఎలా పొంగిందో, బాగా ఫర్మెంటేషన్ అయ్యి. ఇది ఇంట్లో తయారు చేసుకున్న దోసపిండి అండి. ఈ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. ఇందులో సాల్ట్, జీలకర్ర వేయాలి. దానికి తగినంత సాల్ట్ నేను 2 స్పూన్స్ వేసాను, 2 స్పూన్స్ జీలకర్ర వేసాను. చూడండి, అది కొంచెం గట్టిగా ఉంది కన్సిస్టెన్సీ. దానికోసమని నేను కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. చూడండి, అలా మొత్తం కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూసారా, సూపర్గా ఉంది కదా. ఇలా ఉండాలన్నమాట. అలా గంట అలా వేస్తుంటే అలా జారుడుగా ఉండాలి. అది దోశ కన్సిస్టెన్సీ. చూసారా, ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని, దోశ ప్యాన్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఆనియన్తో తిప్పేసి ఒకసారి మనము దోసపిండిని ప్యాన్ మీద 1 గంట వేసి ఇలా రౌండ్గా తిప్పుతూ ఉండాలన్నమాట. అలా తిప్పుతూ ఉంటే ఎంతో అందంగా రౌండ్గా రావాలి. చూడండి, దీనిపైన మనం ఇప్పుడు గుంటూరు కారం, అదే పండుమిరగాయల కారం అండి, వేయాలి. చూడండి ఎంత ఎర్రగా కలర్ఫుల్గా ఉంది కదా. అంతే టేస్ట్గా కూడా ఉంటుందండి. ఈ కారం కూడా ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం నెక్స్ట్ వీడియోలో. చూడండి, దోశ అంతా బబుల్స్గా ఎలా వస్తుందో, అంటే ఉడికిపోతుందండి. ఇప్పుడు మనము దానికి తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే దోశలో ఎక్కువ ఆయిల్ ఇష్టపడతారు అందరూ. కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ పైన ఇప్పుడు మనము ఆనియన్స్ని టాప్ చేద్దాం. చూడండి, ఆనియన్స్ని మొత్తం దోశ మొత్తం ఈజీగా వేయాలని. మనం చుట్టూ ఆయిల్ వేయటం వల్ల చూసారా, దోశ చుట్టూ క్రిస్పీగా ఎంత బాగుందో. ఇప్పుడు దాన్ని మజ్జిగ మడతేసి మనము ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత బాగుందో. ఇలా 2 రకాల చట్నీలతో, కారం చట్నీ అండ్ పల్లీ చట్నీ. చూసారా ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.